మంత్రాలయం కర్నూలు జిల్లాలోని ఒక నియోజకవర్గం. కర్నూలు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లో ఇది కూడా ఒకటి. 2014-2019 ఎన్నికల్లో ఇక్కడ వైసీపీనే గెలిచింది. కర్నూలు జిల్లాలో తమ ఉనికిని చాటుకొని పూర్వ వైభవం తీసుకురావాలని చూస్తోంది టీడీపీ. ఇక్కడ ఎల్లారెడ్డి బాలనాగిరెడ్డి సిపి అభ్యర్థి. అయితే ఈయన 2009 నుంచి 2019 వరకు వరుసగా గెలుచుకుంటూ వస్తున్నారు. కాపు సామాజిక వర్గ బలం ఉన్న నాయకుడు, మంచి గుర్తింపు ఉంది. వై బాలనాగిరెడ్డి 1989లో రాజకీయాల్లోకి వచ్చి రాంపురం సర్పంచ్గా, మంత్రాలయం సింగిల్ విండో అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన 2009లో మంత్రాలయం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి దళవాయి రామయ్యపై 10,697 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో టీడీపీ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డిపై 7,462 ఓట్లతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మళ్లీ 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు బాలనాగిరెడ్డి. ఎల్లారెడ్డి బాలనాగిరెడ్డి టీడీపీ బీవీ మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు. అప్పటి నుంచి రాజకీయాల్లోనే ఉన్నారు. టీడీపీ పార్టీ తరపున 2009 మంత్రాలయం నియోజకవర్గంగా గెలుపొందారు. 2010లో వైఎస్ రాజశేఖర రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. మంత్రాలయం నియోజకవర్గంలోని పెద్ద కడుబూరు, కొసిగి, మంత్రాలయం, కౌతాలం వంటి మండలాలు బాలనాగిరెడ్డి కుటుంబ సభ్యులు మండల ఇన్ఛార్జీలుగా ఉన్నారు. 2024లో మళ్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈసారి కూడా 4వ ఎమ్మెల్యేగా 50,000 మెజారిటీ వస్తుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. ఇక టీడీపీ అభ్యర్థి రాఘవేంద్రారెడ్డి విషయానికొస్తే 2009 నుంచి రాఘవేంద్రారెడ్డి తండ్రి గారు రామిరెడ్డి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేయడం జరిగింది. రామిరెడ్డి 2018 వైసీపీలో తీర్థం పుచ్చుకున్నారు. అయితే కర్నూలు జిల్లా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. రామిరెడ్డి కరోనా సమయంలో చనిపోయాక అప్పటి నుంచి రామిరెడ్డి కుమారులు వైసీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వెంటే ఉంటూ వచ్చారు. కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీ పార్టీని విడిచి చంద్రబాబు అక్రమ అరెస్టు నిరసనగా టీడీపీలో అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోవడం జరిగింది. అయితే మంత్రాలయం నియోజకవర్గంలో బీసీలు ఎక్కువగా ఉండటంతో వాల్మీకి రాఘవేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీ. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 190,772 ఉన్నాయి. వీటిలో వాల్మీకి సామాజిక వర్గం ఓట్లే చాలా కీలకం. మంత్రాలయం ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వేచి చూడాలి. బడుగు బలహీన వర్గాల సంబంధించిన నియోజకవర్గం 2009 నుంచి పోరాటం సాగిస్తూ 2024కి మమ్మల్ని గుర్తించిన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పవన్ కళ్యాణ్ గారికి, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్న గారికి, పురంధరేశ్వరి మేడం గారికి మా యొక్క ధన్యవాదాలు. మా మీద ఏదైతే నమ్మకం పెట్టుకొని మంత్రాలయం నియోజకవర్గానికి బీసీ బడుగుల నాయకుడిగా నన్ను ఎంచుకున్నందుకు ఖచ్చితంగా విజయం సాధించి మంత్రాలయం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సార్ గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మంత్రాలయం నియోజకవర్గంకి ఎలాగ ముందు ఇంకా గ్రామాలకి ముందు ఎలాగ అభివృద్ధి ముందు స్టెప్ చేసుకుంటారని మన పార్టీ తరఫున నీటి సమస్యలు అయితేనేమే మంత్రాలయం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నీటి సమస్య ఉంది. వలసలు కూడా ప్రత్యేకంగా మంత్రాలయం కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.